నమస్తే, వెల్కమ్ టు K6. ఏదైతే పార్లమెంట్ ఎన్నికల నగార మోగిన నేపథ్యంలో కూడా ఇప్పటికీ మిగతా 15 రోజుల గడువు ఉన్న ఎంపీ అభ్యర్థులకు గడువు ఉన్న నేపథ్యంలో కూడా అభ్యర్థులు శరవేగంగా ప్రచారంతో ముందుకు సాగుతూ ఉన్నారు. ఇదే గ్రామాలతో పాటు మండలాల్లో కూడా అభ్యర్థుల ప్రచారం కూడా ఊపందుకుందని చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగానే కూడా ప్రతి గ్రామాల్లో అదే పట్టణ ప్రాంతాల్లో కూడా అభ్యర్థుల ప్రజానాడి ఏ విధంగా ఉండబోతా ఉంది, అలాగే ఎవరు అందలం ఎక్కించి పార్లమెంట్ అభ్యర్థిగా ప్రజలు తీర్పు ఇవ్వబోతా ఉన్నారు అన్న విషయాలను కూడా మనం గతంలో K6 ద్వారా కూడా ప్రచారం చేయడం జరిగింది. ఈ ప్రజానాడి కార్యక్రమంలో భాగంగా కూడా మనం స్థానికంగా ఆర్మూర్ మండలంలోని ఆలూరు గ్రామానికి రావడం జరిగింది. ఆలూరు గ్రామం ప్రజల నాడి ఏ విధంగా ఉండబోతోంది, టీఆర్ఎస్ ఏదైతే పార్లమెంట్ అభ్యర్థిగా కూడా ఎవరిని పంపించబోతా ఉన్నారనే విషయాలను కూడా స్థానికంగా మనం గ్రామంలోకి వెళ్ళి ప్రజలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పార్లమెంట్ ఎన్నికల ఓటు ఎలా చేస్తారు? ఎవరు మంచిగా పని చేస్తే వాళ్ళకి వేయాలనుకుంటున్నాం. ఎవరైతే మనకు మంచిగా చేస్తున్నారో ఎవరికి వేయాలనుకుంటున్నాం అంతే. నా ఉద్దేశంలో ఉన్నది, ఇంకా వేరేది నాకు తెలియదు. నా ఉద్దేశం నేను చెప్తున్నా కదా, అంతేనా కాదా? అంజయ్య. మరి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల ఓటు ఇప్పుడు కవితకు ఎందుకోసం అని ఇప్పుడు తెలంగాణ సాధించింది ఉన్నది, మంచిగా అందరికీ ప్రజలకు సేవ చేసింది ఉన్నది, అందుకని ఆమెకి గెలిపియాలి. మాకుంటుంది ఇప్పుడు కేసీఆర్కి ఉంటుంది, అంత సప్లై చేసేది కేసీఆర్. నా పేరు రేగుల రజనీకాంత్, నేను మాజీ వార్డు మెంబరు, నేను బీడీ కమిషన్ ఏజెంటు. మీ మద్దతు? మా మద్దతు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, టీఆర్ఎస్కే మా పూర్తి సంపూర్ణ మద్దతు ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రంలో ఎప్పుడు చేయని విధంగా బీడీ కార్మికులందరికీ 1000 రూపాయల జీవనభృతి అడగకముందే ఇవ్వడం జరిగింది. అలాగే బీడీ పరిశ్రమ చాలా కొట్టుమిట్టాడుతున్నది. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళా తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు 2016 రూపాయలు ప్రకటించడం జరిగింది. కాబట్టి బీడీ కార్మికులు, బీడీ కమిషన్దారులకు కూడా 2016 రూపాయలు ఇస్తాని మొన్న సభలో చెప్పడం జరిగింది. కాబట్టి కమిషన్దారులు, బీడీ కార్మికులు, గ్రామ ప్రజలు, మహిళలు, వృద్ధులు అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. పూర్తిగా భారీ మెజార్టీతో మన కల్వకుంట్ల కవితక్కని గెలిపించుకొని మన నిజామాబాద్ జిల్లాని అభివృద్ధి పథంలో తెలంగాణ రాష్ట్రంలో ముందుంచాలని మేమంతా కంకణం కట్టుకున్నాం. మేము కూడా మా ఆలూరు గ్రామంలో, మా ఆర్మూర్ మండలంలో కూడా ప్రచారం చేయడం జరిగింది. దీనిలో భాగంగా కల్వకుంట్ల కవితక్కని 2 లక్షల మెజారిటీ మీద గెలిపించుకొని తీరుతామని తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. నా పేరు రాజన్ అండి. మా కేసీఆర్కి ఉంటుంది. మాకు అనుకూలంగా పనులు చేసింది కనుక, ఎస్సీ బీసీలకు అనుకూలంగా పనులు చేసింది కనుక మాకు టీఆర్ఎస్ఏ మద్దతు ఉంది. కవిత కానీ ఎంపీగా కవిత కానీ ప్రకటించినాం. కవిత గారికి మేము మద్దతు ప్రకటిస్తాం. నారాయణ మెకానిక్, మోటార్ మెకానిక్. మీ పార్లమెంట్ మద్దతు కవితక్క. ఎందుకోసం? పనులు మంచిగా చేస్తున్నాయని అంతే. మంచి లేకుంటే అప్పుడు ఎమ్మెల్యే ఆదుకుంది, ఫండ్స్ ఇచ్చింది 32,000. మా ఇది భూమగంగు, మేము ఆ కారు గుర్తుగా వేస్తాము. ఓట్లు ఉన్నాయి కదా అంటున్నారు కదా, కారు గుర్తుగా వేస్తాం.
ఏం చెప్తలేము ఈ పని చేపిస్తుండు పింఛన్లు మాకు ఇక బంద్ అయినాయి మరి ఇప్పుడు పింఛన్ కావాలి ఇక ఈ పింఛన్ ఈమెకే కవితక్కకు సింగడి మైపాలు ఆలూరు మా మోహన్ రెడ్డి వచ్చిండు మంచి పనులు చేపిస్తాడు మా కవితకు ఉన్నది కవితకు పోయి మా జీవనరెడ్డి చెప్తుంది జీవనరెడ్డి పోయి కేసరి చెప్తాడు మంచి పనులు చెప్తామే అరే రోడ్లు రిపేరింగ్ అని ఇప్పుడు మా దొర వచ్చిండు మా మోహన్ రెడ్డి మంచి పనులు చేపిస్తాడు మరి దేని గురించి దండలాడుతున్నామంటే పింఛన్ కోసం దండలాడుతున్నాము 2000 రూపాయలు కొండపోతే బాజార్ కొండపోతే 5 కొత్తలు వస్తలేవు మరి 3000 పింఛన్ కావాలని మేము కోరుతున్నాం ప్రజలంతా కోరుతున్నారు మరి కారు గుర్తు కోటెత్తామని మాకు కోరిక ఉన్నది. నా పేరు మున్పిల్లి బాజన్న ఆయనకి మనిషిని మీరు పింఛని ఎప్పుడైతే ఇస్తున్నారు సహకరిస్తున్నారు మీరు ఇస్తేనే మేము బాగుంటున్నాం మమ్మల్ని సహకరించండి. పార్లమెంట్లో మద్దతు కారు గుర్తు తెలంగాణ కవితక్కకు సహకరిస్తున్నాం అమ్మా మీరు చూసుకుంటే మమ్మల్ని మీరు చూసుకుంటే మేము బాగుపడతాం. ఆమెకేస్తాం ఇక కవిత ఇక పని చేపియాలని అంతే. సినాంగు కాసెట సినాంగు మనకు పింఛన్ ఉన్నది కానీ ఇప్పుడు ఇన్నొద్దులు సంది పింఛన్ అత్తలేదు. అప్పుడు కారు గుర్తుకు వేస్తామంటే ఆ కారు గుర్తుకు గెలిపించినాము. ఇప్పుడు కారు గుర్తుకు వెళ్తే మాకు పింఛన్ రాలా. ఇప్పుడు నాకంటే చిన్నోళ్ళకి పింఛన్ వస్తున్నది నాకు అత్తలేదు. పిఎఫ్ అవుతున్నది నాకు కారు. అప్పుడైనా కారుకి ఎత్తున్నాం ఇప్పుడైనా కారుకి ఎత్తాం. సార్ ఇప్పుడు మేము ఇటీవల దాకా మేము నా పేరు పుట్టమల్లయ్య అని మేము కూలి పని చేసుకొని బతున్నాము. మాకేం దిక్కు లేదు, వ్యవసాయం లేదు, జిల్లా ఏం జాగా లేదు. మీరు ఏది చేయమంటే అది చేద్దామని కట్టుబడి అట్టిస్తాను. దాని గురించి మేము అన్ని దానిలో కూడా నీకే ఓటేసాం. ఇప్పుడు కూడా నీకే ఓటేసాడు కారు కవిత దానికి ఓటేసాడు. మేము మమ్మల్ని గెలిపి మేము ప్రాంతం ఎత్తికి నాగవాయి మాకు ఉండదలి ఇల్లు లేదు, ఆడి లేవసం లేదు. ఈ కూలి పని చేసుకొని బతుకుడు ముండ పెంచిన 1000 రూపాయలు వస్తున్నది. మాకు అవన్నీ సాయం చేయాలా, మాకు ఇల్లు శాంక్షన్ చేయాలా. నేను కారు గుర్తుకోటే అంతేనా? మాకు ఇవన్నీ సాయం చేయాలని చెప్తున్నా కదా. ముండ పెంచిన ఇస్తున్నారు 1000 రూపాయలు. కానీ ఉండదలి ఇల్లు లేదు, ఇల్లుకు ఉండదలి గూడైతే కావాలి కదా. మాకు ఇవన్నీ పనులు సాయం చేయను. ఏసుడు పుట్ట నాగులు నేను ఉండేది ఆలూరు గ్రామం లోపల. మాకు ఏమీ లేదు, మెయిన్ పాయింట్ ఏం లేదు, అడవి లేవసం ఇల్లు లేదు. మరి ఇల్లు కూడా కట్టిస్తామని అన్నారు. ఆ ఇండ్ల గురించి 5 లక్షల నుంచి 6 లక్షల దాకా ఇస్తామని అన్నారు. మరి ఇదే ఆలూరు గ్రామం లోపల మరి మండలం అవుతుంది అని అన్నారు. మరి అయినట్టే అయ్యి మళ్ళా కాకుండా పోయింది. అది కూడా చేయాలని నా యొక్క మనవి చేసుకుంటున్నాను. ఇది కేసీఆర్ సార్కు ఇప్పటిదాకా ఎన్నో పనులు చేయించిండు. మాకు చాలా నమ్మకం ఉన్నది. ఇప్పుడు దాని గురించే మేము ఊరందరూ కలిసి ఆ కవితక్కకే ఓటేస్తామని చెప్పుకుంటున్నాము. జై లక్ష్మి. ఈ పార్లమెంట్ మద్దతు ఎవరు? ఆలూరే పుట్ట లక్ష్మి. మీ ఓటు ఎవరికి వచ్చే ఎలక్షన్? మన కవితకి. ఎందుకు? ఈ పనులు కావాలా. నాకు అత్త బీడీలో పింఛని 700 ఇరవైనా పెట్టిన కాలు నడరాకున్నా కానీ బాధపడి కష్టపడుతుంది. మాకు నమ్మకం ఉన్నది ఆమె మీద, మేము చేస్తున్నాం. కవిత అంటున్నది మేము పేరు తెచ్చుకున్నాము, ఆమెతో తిరిగినాము, చేసినాము. ఇప్పుడు మరం మాకు కావాలి కవితకి. నా పేరు సుకన్య, మాది ఆలూరు విలేజ్.
మా మద్దతు అయితే ఖచ్చితంగా కవితక్కకి వేయాలనుకుంటాం. ఎందుకంటే ఆమె వచ్చిన నుంచి మాలాగా ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకు ఉద్యోగాలు దొరుకుతున్నాయి. మళ్ళీ హౌజెస్ మాకు హౌజ్ లేదు. కవితక్కకు ఇప్పుడు ఓటేస్తే మాకు ఖచ్చితంగా హౌజ్ వస్తాయని నమ్మకం ఉంది. మళ్ళీ మా నానమ్మ వాళ్ళకు ఫంక్షన్స్ లేవు. ఆమెకి ఓటేస్తే 1000 రూపాయల నుండి 2000కి ఫంక్షన్ ఇస్తా అని చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మా ఓటు అయితే మా కవితక్కకి వేస్తాం. మా మద్దతు మాత్రం టీఆర్ఎస్ వాళ్ళకి. ఖచ్చితంగా నా ఓటు మాత్రం కవితక్కకి. జై కవితక్క. లావణ్య, మాది ఆలూరు విలేజ్. ఎందుకంటే మేము చాలా రోజులు 2-3 సంవత్సరాల నుంచి కవితక్క మాకు బాగా హెల్ప్ చేసింది కాబట్టి మాలూరు గ్రామం కూడా వచ్చి ఎన్నో ఎప్పిపోయింది కవితక్క. ఆ నమ్మకంతోనే మేమున్నాం. మాకు 1000 రూపాయల పింఛన్ ఇస్తానని ఖచ్చితంగా మాకు ఇచ్చింది. ఇప్పుడు కూడా మాకు 2000 పింఛన్ ఇస్తానని చెప్పి మాకు ప్రజలను ఆశ పెట్టింది. ఎప్పటికైనా మా ఓటు కవితక్కకి. ఇష్టం వచ్చిన వాళ్ళకి వేస్తాం. అన్ని పంటలు ఎండిపోతున్నాయి. నా పేరు కుస్తవరం శేఖరు, ఆలూరు గ్రామము. మేము కారు గుర్తుకే ఓటెత్తాము. మా ఊర్లో అభివృద్ధి పనులు చాలా జరిగినాయి. ఇప్పుడు ఇల్లు లేని వాళ్ళకు 5 లక్షలు 6 లక్షలు అని ప్రకటించారు. అవన్నీ జరగాలంటే కంపల్సరీ టీఆర్ఎస్ని గెలిపించుకోవడం, లేకుంటే సెంటర్కి వెళ్ళి వేరే ప్రభుత్వం వస్తే అయిన పనులు సెంటర్కి వెళ్ళి అయిపోతాయి. ప్రాబ్లం బాగా అవుతుంది. అందుకే మేము టీఆర్ఎస్కి ఎత్తున్నాం. మళ్ళీ ఈ వృద్ధ పింఛన్లు సుఖించారు 1000 రూపాయలు నాకు సుఖ వస్తుంది. అందుకే మాకు టీఆర్ఎస్ మీద నమ్మకం ఉన్నది. మేము కంపల్సరీ టీఆర్ఎస్కి ఎత్తాం. మేము కారు వృత్తికి కవితక్కకి. ఏదైతే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మనం కేసీసీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ప్రజానాడి కార్యక్రమంలో భాగంగా కూడా మనం ఇప్పటివరకు ఆలూరు గ్రామంలోని ప్రజల మనోభావాల్ని, అలాగే ఏ పార్టీకి వాళ్ళు మద్దతు తెలుపుతా ఉన్నారు అన్న విషయాలను కూడా మనము ఇప్పటివరకు కేసీసీ ద్వారా కూడా తెలుసుకోవడం జరిగింది. కెమెరామెన్ రాకేష్తో సునీల్, కేసీసీ ఛానల్, ఆర్మూర్. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. అప్డేట్స్ ను మిస్ అవ్వకండి.